శేఖర్, కాఫీ. మంచం మీద నుంచే శేఖర్ మామూలుగా అరిచాడు. ఒక్క నిమిషం కూడా పట్టేది కాదు, వేడివేడిగా కాఫీ కప్పు ముందుండేది. కాని ఈరోజు ఎంత అరిచినా, గొంతు చించుకుని పిలిచినా పలకలేదు. శేఖర్కు చిర్రెత్తుకొచ్చింది. కోపంతో మంచం దిగి గది బయటికి వచ్చాడు. ఎక్కడా కవిత కనిపించలేదు. పిల్లల గదిలో తొంగి చూశాడు. వాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారు. గడియారం చూస్తే ఉదయం 8:30 అవుతోంది. పిల్లలకి స్కూల్ టైం అవుతుంది. అటు ఆటోవాడు బయట హారన్ కొట్టడం మొదలుపెట్టాడు. శేఖర్కు ఏమీ అర్థం కాలేదు. ఏమైంది ఈరోజు కవితకు అనుకుంటూ టేబుల్ మీద ఉన్న ఉత్తరం తీసుకుని చదవడం మొదలుపెట్టాడు. అందులో ఇలా ఉంది: నిన్న జరిగిన దాంట్లో నా తప్పు ఏమీ లేదండి. అయినా మీ నోటి వెంట తిట్లు వినాల్సి వచ్చింది. మీరు సంపాదించే దానికంటే నా సంపాదన ఎక్కువ. కాని నేను ఎప్పుడూ ఆ విషయాన్ని బయట చెప్పలేదు. మీ పనితో పోలిస్తే నా పనే ఎక్కువ, అయినా ఎప్పుడూ బాధపడలేదు. మన పెళ్లిలో 3 ముళ్ళు, 7 అడుగులు వేస్తూ మీతోనే నా జీవితం అనుకుని మా ఇంటిని, మా వైజాగ్ ఊరిని వదిలి వచ్చాను. ఏ విషయానికి గురించి నేను ఆలోచించలేదు, బాధపడలేదు. ప్రతిసారీ సర్దుకుపోతూనే వచ్చాను. కాని మనిషిలో సహనం ఎక్కువ రోజులు ఉండదు కదండీ. ఆలోచించాను. మీరు లేకుండా నేను ఉండగలను, కాని నేను లేకుండా మీరు ఉండగలరా లేదా అని చూడాలనిపించింది. అందుకే వెళ్ళిపోతున్నాను. పిల్లలు మీకు భారం అనిపిస్తే మా ఇంటికి పంపించండి. ఇట్లు మీ కవిత. ఆ ఉత్తరం చదవగానే శేఖర్కు మతిపోయినంత పనైంది. దాన్ని పక్కన పెట్టేసి పిల్లల దగ్గరకు వెళ్ళాడు. నాన్నా, పాయింట్ అమ్మా ఎక్కడా అని వాళ్ళు అడిగిన ప్రశ్నకు శేఖర్ దగ్గర సమాధానం లేదు. అప్పటికే టైం ఉదయం 9:30 దాటింది. ఆఫీసు టైం ఎప్పుడో అయిపోయింది. పిల్లలు ఆకలి వేస్తోందని గోల చేయడం మొదలుపెట్టారు. కవిత ఉంటే ఈపాటికి అందరి ఆకలి తీరేది. వంటగదిలోకి వెళ్ళి చూశాడు. రాత్రి తిన్న గిన్నెలు అక్కడే ఉన్నాయి. మళ్ళీ పిల్లలు ఆకలి అంటూ అరుస్తున్నారు. బయటికి వెళ్లి టిఫిన్ తీసుకువచ్చి పిల్లలకి ఇచ్చి ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో గడియారం 12 అవుతోంది. నాన్నా, ఏదైనా పెట్టండి. ఈ టైంకి అమ్మ ఉంటే ఏదో ఒకటి చేసి పెట్టేది అని పిల్లలు అడిగారు. వంటగదిలో ఏ వస్తువు ఎక్కడుందో శేఖర్కు తెలియదు. 10 ఏళ్ల పెళ్లి జీవితంలో అతనికి వంటగదిలోకి వెళ్లాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. పొద్దున్న కాఫీ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు కవిత అన్నీ చూసుకునేది. మామూలుగా పేపర్ చదువుకుంటూ కూర్చున్న శేఖర్కు పిల్లలు ఇంట్లో ఉంటే చేసే అల్లరి గురించి ఇప్పుడు తెలిసొచ్చింది. ఇల్లంతా చిందరవందర చేశారు. శేఖర్కు కోపం వచ్చి పిల్లల మీద అరిచాడు. అమ్మ ఉంటే ఇలా అరిచేది కాదు అని ఏడుస్తూ ఇద్దరూ గదిలోకి వెళ్ళిపోయారు. భోజనం టైం అయింది. శేఖర్ మళ్లీ బయటికి వెళ్లి భోజనం తీసుకురావాల్సి వచ్చింది. బయట భోజనం తెచ్చుకున్నా శేఖర్కు షుగర్, బీపీ ఉన్నాయి. ఉప్పు, కారాలు ఎక్కువగా ఉన్న ఆ భోజనం తినలేకపోయాడు. రాత్రి అయింది. పిల్లలకు పాలు ఇచ్చి పడుకోబెట్టి తన గదిలోకి వెళ్లాడు. నిన్న ఆఫీసు నుంచి వచ్చి విసిరిన బట్టలు అలాగే ఉన్నాయి. పడుకున్న దుప్పట్లు చిందరవందరగా ఉన్నాయి. బాత్రూంలో లైట్ అలాగే వెలుగుతూ ఉంది. పడుకునే ముందు వేసుకోవాల్సిన మందుల బాక్సు కనిపించడం లేదు. ఇవన్నీ చూస్తూ నిద్ర పట్టక శేఖర్ గతంలోకి వెళ్లి కవిత గురించి ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. కవిత, శేఖర్ పెళ్లై 10 సంవత్సరాలు అయింది. శేఖర్ కంటే కవిత ఎందులోనూ తక్కువ కాదు. చదువులో, సంపాదనలో అన్నిటిలో అతనికి సమానమే. నిజం చెప్పాలంటే శేఖర్ కంటే కవితకే జీతం ఎక్కువ. కానీ శేఖర్ పరువు గురించి ఆలోచించి కవిత ఎప్పుడూ ఈ విషయానికి బయటకి చెప్పుకోలేదు. ఇద్దరూ కలిసే ఆఫీస్కు వెళ్లేవారు, కలిసే వచ్చేవారు. ఇంటికి వచ్చిన తర్వాత కవిత పిల్లలని చూసుకోవడం, ఇంటి పనులు చేయడం చేస్తుండేది. శేఖర్ మాత్రం స్నానం చేసి, కవిత ఇచ్చిన కాఫీ తాగి టీవీ ముందు కూర్చుని భోజనం చేసి పడుకునేవాడు. ఇది తన కుటుంబం, నా భర్త, నా పనే అనుకుని కవిత సర్దుకుపోయింది. పొద్దున 5 గంటలకు లేవడం, ఇంటి పనులు చేయడం, పిల్లల్ని స్కూల్కి పంపడం, ఆఫీసు టైంలో తినడానికి కాస్త టైం ఉంటే తినడం, లేకపోతే శేఖర్ బయట బైక్ హారన్ కొట్టగానే పరుగున వెళ్లడం. ఇదే కవిత రోజువారీ జీవితం. శేఖర్కు ఎప్పుడైనా ఆఫీసులో లేటైతే కవిత అతని కోసం గంటల కొద్దీ ఎదురుచూసేది.
కవిత ఆఫీసు నుంచి బయటికి రావడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయినా శేఖర్ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటికి వచ్చేసేవాడు. ఇలా రోజువారీ క్రమంలో నిన్న కూడా శేఖర్ కవిత ఆఫీసు దగ్గరకు వచ్చాడు. కవిత పరుగెత్తుకుంటూ వస్తున్నా కూడా ఒక్క నిమిషం కూడా ఎదురుచూడకుండా ఇంటికి వచ్చేశాడు. 10 సంవత్సరాల్లో ఓపిక కోల్పోని కవిత ఈసారి మాత్రం సహనం కోల్పోయింది. భర్తకు ఫోన్ చేసింది. 2-3 సార్లు రింగ్ అయిన తర్వాత శేఖర్ ఫోన్ ఎత్తాడు. నేను పిలుస్తున్నా కూడా వెళ్ళిపోయారేంటి అని అడిగింది కవిత. నాకు వినిపించలేదు అని విసుగ్గా సమాధానం ఇచ్చాడు శేఖర్. అరగంట నుంచి ఎదురుచూస్తున్నా, ఒక్క బస్సు కూడా రావడం లేదు అని కవిత చెప్పింది. ఈరోజు బస్సులు రావని నీకు తెలియదా అన్నాడు శేఖర్ చిరాగ్గా. ఆటోలు కూడా లేవు, పిల్లలు ఆకలితో ఏడుస్తుంటారు అనుకుంటూ మౌనంగా ఆలోచించుకుంటూ ఆఫీసు నుంచి ఇంటికి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయింది కవిత. లేటైన కవిత మీద శేఖర్ కోపంతో అరిచాడు. లేటైనా సరే భర్త, పిల్లల ఆకలి తీర్చి భర్త పక్కనే పడుకుంది కవిత. ఉదయం నిద్ర లేవగానే అలవాటులో పొరపాటుగా కవిత, కాఫీ అని అరిచాడు శేఖర్. కవిత లేదని గుర్తు తెచ్చుకుని మంచం దిగాడు. అప్పటికే కాఫీ కళ్ల ముందు ఉంది. బయటకి వచ్చి చూస్తే పిల్లలు రెడీ అయి స్కూల్కి వెళ్ళిపోతున్నారు. వంటగదిలో గిన్నెల శబ్దం వినిపించింది. కవిత వంట చేస్తోంది. శేఖర్ నెమ్మదిగా కవిత వెనకాల నిలబడ్డాడు. వెనక్కి తిరిగి చూసిన కవిత, ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వండి అంటూ చకచకా పనులు పూర్తి చేసుకుంటోంది. శేఖర్ అక్కడే నిలబడి చిన్న గొంతుతో సారీ కవిత అన్నాడు. పర్వాలేదు లేండి, మా ఆడవాళ్లకి ఇవన్నీ అలవాటే, మీరు వెళ్ళి రెడీ అవ్వండి అంది కవిత. నిన్ను చాలాసార్లు బాధపెట్టాను కదా, నేను నిన్ను అర్థం చేసుకోలేదు అంటూ శేఖర్ చెప్పుకొస్తున్నాడు. ఒక్కరోజు నేను ఇంట్లో లేకపోతే ఆఫీస్కి వెళ్ళలేదు, సరిగ్గా భోజనం చేయలేదు, ఇంటిని శుభ్రం చేసుకోలేకపోయారు. ఇవన్నీ మీ పనులు కావండి, ఇంటి ఆడపిల్లగా అవి మా బాధ్యతలు. కాని ఇవన్నీ చేసిన తర్వాత మీరు చూసే చూపు ఉంది చూడండి, అది భరించలేని బాధని ఇస్తుంది. వెళ్ళిపోయాను అండి, నేను లేకపోతే మీరు ఉండలేరేమో అని చూద్దాం అనుకున్నాను, కాని ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. నిమిషంలో 100 సార్లు మీ గురించే ఆలోచన. మా అమ్మ వాళ్ల పక్కనే ఉన్నా భర్త తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో అనే ఆలోచన. ఉండబట్టలేక వచ్చేశాను. భార్య అనే ఆలోచన వదిలేసి భర్తలు ఉండగలిగారు, కాని భర్త అనే ఆలోచన వదిలేసి భార్యలం ఉండలేకపోయాం అంటూ ఆఫీస్కి లేట్ అవుతుంది. బాక్స్ రెడీగా ఉంది, మీరు రెడీ అవ్వండి అని కవిత చెప్పింది. కవిత మాట్లాడిన ప్రతి మాట తన 10 ఏళ్ల సంసార జీవితంలో సర్దుకుపోయిన రోజులను గుర్తు చేశాయి శేఖర్కు. అక్కడే కవితను గుండెలకు హత్తుకుని, నన్ను క్షమించు అని అన్నాడు. భర్త గుండె చప్పుడు విన్న కవిత కన్నీళ్లు ఆగలేదు. తన 2 చేతులతో భర్త నడుమును చుట్టి తను కూడా శేఖర్ను గట్టిగా హత్తుకుంది.